పూరి జగన్నాథుడు ఆలయంలో జరిగిన ఈ వింత సంఘటన గురించి మీకు తెలుసా? పూరి నగరంలో పాండా అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకసారి పూరి నగరంలో భయంకరమైన తుఫాన్ వచ్చినప్పుడు ఆలయంపై ఉండే జెండా చిరిగిపోతుంది. జగన్నాథుడిపై అందరికీ ప్రేమ ఉన్నా అంత పైకి ఎక్కి జెండాని మార్చే అంత ధైర్యం ఎవ్వరికీ లేదు. అలాంటి సమయంలో పాండా అనే బ్రాహ్మణుడు తన ప్రాణాలను తెగించి ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకుండా కేవలం భక్తితో ఆ భయంకరమైన గాలివానలో కూడా పైకి ఎక్కి జెండా మార్చి కిందకి వస్తుండగా కిందకి వస్తుండగా గాలి తీవ్రతకు పాండా కాలు జారి కింద పడిపోతాడు. ఆ సమయంలో ఒక చెయ్యి అతన్ని పట్టుకుంటుంది. ఆ చెయ్యి ఎవరో కాదు, ఆ జగన్నాథుడే. అలా జగన్నాథుడు పాండాని కాపాడి అతని దర్శనాన్ని కల్పించే ఒక వరాన్ని ఇస్తాడు. ఎవరో చెయ్యని సాహసం, నా కోసం నీ ప్రాణాలను లెక్క చేయకుండా పూర్తి చేసావు కదా. అక్కడ నుండి కలియుగం అంతమయ్యే వరకు నీవు నీ వంశం మాత్రమే తరతరాలుగా ఈ గుడిపైకి ఎక్కి జెండాను మార్చాలి. అలా మార్చితేనే గుడి తలుపులు తెరుచుకుంటాయి, లేదంటే కలియుగం అంతమయ్యే వరకు గుడి తలుపులు తెరుచుకోవు అంటారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాండా వంశం వారి 50 కిలోల బరువు ఉన్న ఆ జెండాని తీసుకొని ప్రతిరోజు ఆలయం పైకి ఎక్కి జెండాను మారుస్తారు. ఇలాంటి హిస్టారికల్ టెంపుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన అకౌంట్ ని ఫాలో చేయండి. మీరు ఎలాంటి టెంపుల్స్ కి వెళ్ళాలంటే ట్రైన్స్ లో వెళ్ళినా బస్సెస్ లో వెళ్ళినా చాలా రష్ ఉంటున్నారు కాబట్టి కారే ప్రిఫర్ చేయండి. కల్బ్రేకి మన లాండ్రీ కార్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని కార్ బుక్ చేసుకుని హ్యాపీగా వెళ్ళిరండి. ఈ యాప్ లో కార్ ఒరిజినల్ ఫోటోస్ తో 5 సీటర్ నుంచి 7 సీటర్ వరకు అన్ని కార్స్ అవైలబుల్ ఉంటాయి. కార్ బుకింగ్ కాంటాక్ట్ నెంబర్ 90047847 ఈ నెంబర్ కి అయితే కాల్ చేయండి.